కొన్ని సందర్భాలు చూస్తా ఉంటే ఎంత క్రిటికల్‌గా ఉంటాయంటే, ఇక్కడ సిట్యుయేషన్ క్రింజ్ అయిపోతుంది. సినిమాల సంగతి పక్కన పెట్టేస్తే, సిట్యుయేషన్ అనేది చాలా క్రింజ్ అవుతుందన్నమాట. అరే! మీరు మంచి సినిమాలు తీశారు. బానే కలెక్షన్స్ వస్తున్నాయి. అవి కొంచెం మాలాంటోళ్ళకి నచ్చకున్నా కామన్ ఆడియన్స్‌కి నచ్చుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువున్న యూత్ అనేవాళ్ళు మీ సినిమాల్ని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. సో, దాన్ని మీరు ఆబ్వియస్‌లీ పండగ చేసుకోవాల్సింది పోయి, ఈ హైకోడ్ నంబర్స్ ఏంటి? ఇన్‌ఫ్లేటెడ్ నంబర్స్ ఏంటి? అసలు కనివిని ఎరుగని రీతిలో ఎంతొచ్చింది? 6 రోజులకి జెన్యూన్‌గా 'మనశంకర వరప్రసాద్' సినిమాకొచ్చిన కలెక్షన్ వచ్చేసి 200,00,00,000. అక్షరాల 200,00,00,000. కానీ వీళ్ళేసుకుంటున్న కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 260,00,00,000 పైన. అంటే 60,00,00,000 ఇన్‌ఫ్లేటెడ్ నంబర్స్ అన్నమాట. అలాగే పోనీ ఈ సినిమా పక్కన పెట్టేసి పెద్ద సినిమా గదా! కొన్ని పెద్ద ఫిగర్స్ చేసుకుంటున్నారనుకుంటే, చిన్న సినిమా, మీడియం రేంజ్ సినిమాగా వచ్చిన మన 'నవీన్ పొలిశెట్టి' సినిమా గూడా. అది 4 రోజులకు వసూలేసింది అటు ఇటుగా ప్రతిరోజు దాదాపుగా 15,00,00,000, 13,00,00,000 ఇలా గ్రాస్ పెడతా ఉందన్నమాట. అది 4 రోజులకు దాదాపుగా 50,00,00,000 వరకు అది ఏదో చేసినట్టుంది. వీళ్ళు దాన్ని 70,00,00,000 వరకు ఏసుకుంటా ఉన్నారు. అంటే గ్రాస్ 50,00,00,000 వరకు చేసినట్టుంది. దాన్ని వీళ్ళు మొత్తానికైతే 70,00,00,000, 75,00,00,000 అంటే 30-40% వీళ్ళు దాన్ని పెంచి చెప్పుకుంటా ఉన్నారనమాట. మీడియం రేంజ్ సినిమాలకి మరి పోటీలో ఇంకొక మీడియం రేంజ్ సినిమా కూడా లేదు. ఇప్పుడు 'నాని' సినిమా, 'విజయ్ దేవరకొండ' సినిమా ఇట్లా వచ్చాయంటే వాళ్ళ ఫ్యాన్స్ కోసం ఏదో చేశారనుకోవచ్చు. 'చిరంజీవి బాలయ్య' సినిమా వచ్చిందంటే వాళ్ళ ఫ్యాన్స్ కోసం ఏదో చేశారనుకోవచ్చు. వీళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఆ కాంపిటీషన్‌లో అసలు సినిమాలే లేవు గదా! వీళ్ళ స్థాయి సినిమాలు లేవు. అయినా సరే ఎందుకు నంబర్స్ పెంచుకుంటున్నారు? ఎవళ్ళ మీద కాంపిటీషను? ఇది ఎవళ్ళకి గొప్పతనం చెప్పుకుంటున్నారనేది మనకర్థం కావట్లేదు. అప్పుడెప్పుడు 'అల వైకుంఠపురంలో' 'శ్రీలీల నీకు' వచ్చినప్పుడు వాళ్ళు అట్లా పెంచుకున్నారు అని చెప్పేసి అంటే ఫ్యాన్స్ కోసం అని చెప్పేసి అనుకున్నాం. అది కూడా తప్పే. ఎందుకంటే జెన్యూన్‌గా తెలుగు సినిమా ఆడియన్స్ జెన్యూన్‌గా అభిమానం చూపిస్తూ ఉన్నారు. 5, 6 సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నా, వాటి రేట్లు కూడా అంత ఎత్తులో ఉన్నా సరే, మన సంపాదనలో అంతంత మాత్రంగా ఉన్నా సరే, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అనేవాళ్ళు ఎగబడుతున్నారు థియేటర్స్‌కి. అసలు భారతదేశ చరిత్రలో ఇప్పుడు తెలుగులో ఉన్నంత సంక్రాంతి సందడి ఎక్కడ కూడా లేదు. అది ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు కూడా, మనం బాలీవుడ్ మీడియా కూడా దాని గురించి చాలా ఎలివేట్ చేస్తూ పోస్టులు, వీడియోలు చేస్తూ ఉంది. అంత గొప్పగా ఉన్నప్పుడు, మేము ఇంత జెన్యూన్‌గా ఉన్నప్పుడు, మీరంత జెన్యూన్‌గా ఉండి, జెన్యూన్ కలెక్షన్స్ ఇస్తే, ఒక తెలుగు సినిమా అభిమానిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వస్తే చెప్పుకోవడం అనేది బావుంటది. రాకున్నా సరే దాన్ని చాలా పెంచి చెప్పుకోవడం అనేది కొంచెం అబ్సర్డ్‌గా, కొంచెం ఎంబరాసింగ్‌గా అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి. దయచేసి ఎంత కలెక్షన్ వస్తుందో అంతే కలెక్షన్ చెప్పుకోండి. ఏదో రౌండ్ ఫిగర్ డెఫినేషన్ తెలిసిపోయిందని చెప్పేసి కలేజాలో మహేష్ బాబు అన్నట్టు రౌండ్ ఫిగర్ అంటే ఏదో 8ని 10 చేయడము, 35ని 40 చేయడము, లేకపోతే 95ని 100 చేయడం, ఇది రౌండ్ ఫిగర్. మామూలుగా ఏదో సంబంధం లేకుండా 65 వస్తే 100, ఇట్లా 35 వస్తే 50. చాలామంది ఆడియన్స్, వ్యూవర్స్ క్రాస్ చెక్ చేసుకోరు. అదే ఒరిజినల్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అఫీషియల్ పోస్టర్ వాళ్ళ మేకర్స్ నుంచి వస్తుంది కాబట్టి. సో, ఇప్పుడు నిజంగా ఎవడైనా సాధించినా కానీ ఈ సంఖ్య అనేది చాలా తక్కువగా అనిపించే అవకాశం ఉంది. రేపొద్దున మాలాంటోళ్ళు జెన్యూన్ సక్సెస్ కొట్టినప్పుడు కూడా ఆ సంఖ్య తక్కువగా అనిపించే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి జెన్యూన్ కలెక్షన్స్ ప్రకటించండి. సినిమాలు జెన్యూన్‌గా హిట్ అయినాయి, ఎలాగో బ్రేక్ ఈవెన్ అవుతాయి. ప్రతి సినిమా కూడా అవుద్ది. దయచేసి ఈ తప్పుడు పోస్టర్స్ అనేవి వద్దు అని చెప్పేసి ఒక తెలుగు సినిమా అభిమానిగా కోరుకుంటాను గైస్. థ్యాంక్ యూ.